గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాక్షి. దిస్ ఇస్ ప్రైమ్ టైమ్ 9 AM న్యూస్. నేను హరికృష్ణ. తెలుగువారి మనస్సాక్షి సాక్షికి స్వాగతం. ముందుగా టాప్ స్టోరీస్. ఇవాళ ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో రెండో రోజు షెడ్యూల్ ఖరారైంది. ఫస్ట్ డే యాత్రకు వచ్చిన అనూహ్య స్పందన, రెండో రోజు యాత్రలో ఏం మాట్లాడబోతున్నారో కూడా మొత్తం కంప్లీట్గా ఆసక్తి నెలకొన్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో అయితే ఫుల్ జోష్ నింపింది. ఇక కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఆళ్లగడ్డ నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఎర్రగంటలో ఉదయం 10 గంటలకు ప్రజలు మేధావులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారని తెలుస్తోంది. అప్డేట్స్ కూడా ఉంటాయి. ఇక ఏపీ బీజేపీలో ఒరిజినల్ సీనియర్లకు మొండిచే ఎదురైంది. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో పార్టీకి చెందిన కీలక సీనియర్ నేతల పేర్లు లేకపోవడం కమలం పార్టీలో ప్రస్తుతం కలకలం రేపుతోంది. వలస నేతలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ సీనియర్లంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిస్ గోయింగ్ టు బి ఆ సెకండ్ టాప్ స్టోరీ. ఇక జనసేనలో విజయవాడ పశ్చిమ రగడ చల్లారట్లేదు. పోతిన మహేష్ మోసపోయామంటూ ఆయన గత కొద్ది రోజులుగా మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడుతుండడం కూడా చూస్తున్నాం. పవన్ తీరుపై జనసేన కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేనకి విజయవాడ వెస్ట్ టికెట్ ఇవ్వాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఇంకో టాప్ స్టోరీగా ఉండబోతోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. సో ఇది రోజు రోజుకు మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కొత్త విషయాలు అయితే బయటపడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది నాంపల్లి కోర్టు. ఇదే అంశంపై టాప్ స్టోరీగా ఉండబోతోంది. రిపోర్టర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు దీంతో మాట్లాడడానికి. దీనిపై ఇప్పటివరకున్న హెడ్లైన్స్ చూద్దాం, దెన్ విల్ గెట్ ఇన్ టు ద టాప్ స్టోరీస్ ఆఫ్ ది డే. సంక్షేమాన్ని అందుకున్న ప్రతి కుటుంబం స్టార్ క్యాంపెయినర్ కావాలి. పొద్దుటూరు సిద్ధం సభలో సీఎం జగన్ పిలుపు. నేడు ఆళ్లగడ్డ నుంచి బస్సు యాత్రతో ప్రారంభం. ఎర్రగుంట్ల వద్ద గ్రామస్తులతో ముఖాముఖి. పది మందితో అసెంబ్లీ జాబితా విడుదల చేసిన ఏపీ బీజేపీ. చంద్రబాబు పురంధేశ్వరి సన్నిహితులకే సీట్లు. నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఓటు హక్కు వినియోగించుకోనున్న 1439 మంది. సన్ రైజర్స్ బ్యాటర్ల వీరంగం. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు. 32 పరుగులతో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్. రైట్, దోస్ విత్ ద హెడ్లైన్స్. ఇక టాప్ స్టోరీస్ విషయానికి వద్దాం. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రభంజనమే సృష్టిస్తోంది. నిన్న మొదటి రోజు బస్సు యాత్రకు జనం నీరాజనాలు పలికారు. రెండో రోజు బస్సు యాత్ర ఆళ్లగడ్డ నుంచి ప్రారంభం కానుండటంతో దానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సతీష్ ఆళ్లగడ్డ నుంచి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. అలాగే జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అంటూ ముఖ్యమంత్రి జగన్ ఎక్కడికి వెళ్ళినా ఏపీ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న గంటల తరబడి వైఎస్ జగన్ ఏం చెబుతారా అంటూ వెయిట్ చేసిన సంగతి కూడా మనం చూసాం. ఇక ఎర్రగుంట్ల నుంచి ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ వినాయక్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక బీజేపీలో సీనియర్ల పేర్లు లేకపోవడం, పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు సూచించిన లేదంటే వాళ్ళ హితులుగా ఉన్న వాళ్ళకే సీట్లు కేటాయించడం పట్ల బీజేపీ సీనియర్లు గుర్రుగా ఉన్న పరిస్థితి. ఇదే అంశంపై విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు కూడా మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక విజయవాడ నుంచి అశోక్ మనకి ఇదే అంశంపై మరిన్ని రిపోర్ట్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అశోక్, చంద్రబాబు అసలు సిసలైన క్షుద్ర రాజకీయాలు అయితే బయటపడుతున్నాయి. ఎక్కడున్నా తన మార్క్ నీచ రాజకీయాన్ని చూపిస్తున్నారంటూ ట్రయాంగిల్ కూటమిలో తన అననూయులకే టికెట్లు దక్కించుకుంటున్నారనే అంశంపై అశోక్ కూడా అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఆళ్లగడ్డ వెళ్దాం సతీష్ దగ్గరికి. సతీష్ చెప్పండి. సో నిన్న చూసాం మేమంతా సిద్ధం బస్సు యాత్రపై వచ్చిన విశేష స్పందన. ఆళ్లగడ్డలో ఈరోజు మొదలవబోతోంది. ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ బిఫోర్ వి గో టు అదర్ రిపోర్ట్స్? మరి ఈరోజు రెండో రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలగడ్డ బైపాస్ రోడ్ నుండి
ప్రారంభం కాబోతుంది. ఈరోజు నంద్యాల లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఈ బస్సు యాత్ర సాగబోతుంది. ఈ బస్సు యాత్రలో ఇప్పటికే నిన్న మొదటి రోజు జన నీరాజనం పట్టినటువంటి నేపథ్యంలో అనుకున్న సమయం కంటే కూడా ఆలస్యంగా జరిగినటువంటి ఆ పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా అంతే స్థాయిలో స్పందన. ఎందుకంటే నిన్న ఉదయం ఇడుపులపాయ దగ్గర మధ్యాహ్నం ఇడుపులపాయ దగ్గర నుండి ప్రారంభమైన తర్వాత వరుసగా ఆ కమలాపురం జమ్మలమడుగు నియోజకవర్గాల మీదుగా సాగినటువంటి ఆ బస్సు యాత్ర పొద్దుటూరులో భారీ బహిరంగ సభ జరిగింది. తర్వాత ఆలగడ్డ వచ్చేసరికి బాగా ఆలస్యం కూడా అయింది. ఈరోజు రెండో రోజు నంద్యాల లోక్సభ నియోజకవర్గం పరిధిలో పర్యటించబోతా ఉన్నారు. ఈరోజు ఆలగడ్డని ప్రారంభమైన తర్వాత ఎర్రగొంటలో ముఖాముఖి ఉంటుంది. తర్వాత ఇవాళ నంద్యాలలో భారీ బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొబోతున్నారు. ఈ బస్సు యాత్ర స్పందన ఏ విధంగా ఉందో మనతో పాటు మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. సార్, నిన్నటువంటి మొదలైనటువంటి బస్సు యాత్ర చూస్తూ ఉన్నారు. ఈరోజు మీ నియోజకవర్గంలోకి వచ్చింది. ఏ విధంగా ఆ జనం నీరాజనం పడుతూ ఉన్నారు? ప్రధానంగా ఈ బస్సు యాత్ర ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ వర్గాలు అండగా నిలుస్తున్నాయి సార్? ఈరోజు నిన్న రాత్రి ముఖ్యమంత్రి గారు ఆళ్ళగడ్డలో ఎంట్రీ అయ్యేసరికి దగ్గర 9:30-10 గంటలైంది. అప్పటి వరకు కూడా వేలాది మంది చాగల్మరిలో వెల్కమ్ చెప్పి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికి అందరం కూడా ఆయనతో పాటు ఇక్కడికి వచ్చాము. ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా వచ్చేదానికి కన్వీనియన్స్ మాకు ఏర్పాటు చేయండి, మా ఊర్లకు నుంచి మేము పెద్ద ఎత్తున తరలి వస్తున్నాం, మమ్మల్ని అందరినీ కూడా గమనించండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ వర్గం ఇది అనేది లేదు. ఒక్కొక్క గ్రామంలో 85% ఈరోజు ముఖ్యమంత్రి గారు వాళ్లకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా మహిళలు కూడా వస్తామంటున్నారు. అక్కడ మహిళలకు మనం అరేంజ్ చేయలేదు అని అంటే కూడా వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు. ఇప్పుడు మాతోటి లేదు, మేము రావాలా, సీఎం గారి దగ్గర చూడాలా, సీఎం గారు ఏం చెప్తారో వినాలా, ఆయన నేను ఏది చెప్పినా చేసేదే చెప్తాను కానీ చేయండి చెప్పను అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఏదైనా చేసేది చెప్తాడేమో అని ఆశతోటి అందరూ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా రావాలని చెప్పేసి ఆశపడుతున్నారు. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు సీఎం గారు వెళ్ళే రోడ్లో కూడా ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికేదానికి అన్ని గ్రామాలలో కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. 4 గంటలకు మీటింగ్ కూడా ఈరోజు 150,000 మంది ఖచ్చితంగా నంద్యాల జిల్లాలో మొబిలైజ్ అవుతారని చెప్పేసి నేను చూసినంత వరకు పల్స్ చూస్తే, పబ్లిక్ పల్స్ చూస్తే ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఇట్లా విపరీతంగా రావాలని చెప్పేసి ఆ ప్రజలు ఉత్సాహపడుతున్నారు. కాబట్టి తప్పకుండా ఇది పెద్ద సక్సెస్ అవుతుందని చెప్పేసి ఇది నిన్నటి నుంచి ఇంకా ఒక ట్రెండ్, మనకు వైఎస్ఆర్సీపీకి ఎటువంటి అడ్డం లేదు, ఇంకా రేపు డెఫినెట్గా మనమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, వై నాట్ 175 అని మేము కూడా ఈరోజు నమ్ముతున్నాము. అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని కూడా మేము ఈరోజు అనుకుంటున్నాం. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో వస్తున్నటువంటి స్పందన చూసాక ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారో వై నాట్ 175 అనేది అది ఖచ్చితంగా జరిగి తీరుతుందన్న ఒక నమ్మకం, విశ్వాసం ఈ బస్సు యాత్ర ద్వారా కలుగుతుందని ఆ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. ఓకే సతీష్, వినాయక్ దగ్గరికి వెళ్దాం. ఎర్రగుంట్ల నుంచి అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ వినాయక్, సో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతుండడం చూస్తున్నాం. నిన్న గంటల తరబడి వెయిట్ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారో వినడానికి. అనేక వర్గాల ప్రజలు వివిధ జిల్లాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి. ఎర్రగుంటలో ప్రస్తుతం మీరున్నారు, ఏంటి అక్కడ సిచ్యువేషన్? మీ దగ్గర ఇన్పుట్ చెప్పండి. రెండో రోజు ఆలగడ్డ నుంచి ప్రారంభమైన తర్వాత ఈ ఎర్రగుంటలకు చేరుకుంటారు. ఇక్కడ స్థానికులతోటి ముఖాముఖి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యని చెప్పుకొని ఈ నేపథ్యంలో ముఖాముఖి కార్యక్రమం ఎలా ఉండబోతుంది, అదేవిధంగా కొంతమంది స్థానిక రైతులు కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా అంటే స్థానిక రైతులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది బెనిఫిషియర్స్ కావచ్చు, వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యమంత్రితో కొంతమంది మాట్లాడబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా వారు ఈ యాత్ర గురించి మాట్లాడతారు, అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సరే, ముందుగా రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఈ కార్యక్రమంలో మనం చూస్తే కనుక మీతోటి ముఖాముఖి నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి గారు. ఏ విధంగా మీరు ఈ పాలన మీద సంతృప్తి వ్యక్తం చేస్తారు? 5 ఏళ్లలో మీకు రైతులుగా మీకు ఎటువంటి బెనిఫిట్స్ పొందారంటే ఏం చెప్తారు మీరు? మాకు బెనిఫిట్స్ సార్, మామూలుగా రైతులకు సకాలంలో నీళ్లు అందిస్తున్నారు, సకాలంలో విత్తనాలు వస్తున్నాయి, సకాలంలో మందులు వస్తున్నాయి, సత్వాయిలలో కానీ ఏమిట్లలో కానీ అన్నీ సకాలంగా ఉన్నాయి. పోతే మాకు ఏ ప్రాబ్లం లేవు, రేట్లు కూడా బాగా అబ్బుతున్నాయి. రైతు భరోసా చేసినాడు, పంట నష్టం ఇచ్చినాడు, డబ్బులు బాగా టయానికి ఇస్తున్నాడు. పోతే సార్ నేను హ్యాండిక్యాప్డ్, నాకు పింఛను కూడా వస్తుంది, మా భార్యకు కూడా వస్తుంది, ఆమెకు కూడా. మాకు ప్రభుత్వం సక్రమంగా ఉంది సార్. మా ఎమ్మెల్యే గారు కూడా రోడ్లు కానీ బిల్డింగులు కానీ వసతులు బ్రహ్మాండంగా చేసినాడు. ఇక్కడ మరొక రైతు రావడం జరిగింది. ఆయన నాగలు తీసుకుని ముఖ్యమంత్రికి బహుకరించడం కోసం రావడం జరిగింది. ఒకసారి మీరు చూపిస్తారా నాగలేసు? మీరు ఏం చెప్తారు అసలు? సార్, మాకు రైతు పరంగా అయితే జగనన్న సంక్షేమ ఫలాలు అంటాం సార్ మేము. మాకు రైతు పరంగా అయితే సార్ మాకు నష్టపోయినప్పుడు మేము 2020లో నివార్ తుఫాను వల్ల చాలా నష్టపోయాం సార్. వరి పంట పూర్తి నీటి మట్టమైనప్పుడు
మా ఎమ్మెల్యే గారు వచ్చి సర్వే చేయించి మనకు జగనన్న తోడుగా ఉన్నాడు, మనకు ధైర్యం కల్పిస్తాడనే ధైర్యంతో మా సర్వే పూర్తి చేసి మా మండలంలో మాకు అందులో సర్వే పంపించడానికి వితిన్ 1 నెల లోపే మాకు అకౌంట్లో డబ్బులు జమ జరగడం జరిగింది సార్. 2020లో డిసెంబర్లో జరిగిన తుఫాను, మళ్ళీ 2021లో సార్ గులాబ్ తుఫాను వల్ల మళ్ళీ నష్టపోయాం సార్. మా మండలము మేము నష్టపోతే మళ్ళీ జగన్న ద్వారా మీకు చేపిస్తానని మా ఎమ్మెల్యే ధైర్యం చెప్తే మళ్ళీ మా అకౌంట్లో నెలకే మాకు ఇటువంటి నష్టపరిహారాలు ఏ రోజు కూడా ఏ గవర్నమెంట్ కూడా జరగలేదు సార్. తొందరగా నెలలోపే మాకు అకౌంట్లో డబ్బులు పడింది సార్. మాకు చాలా సంతోషంగా ఉన్నాం సార్. మొత్తంగా ఈ ఎర్రగొంట్లలో స్థానికులందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రితో ఎప్పుడెప్పుడు మాట్లాడదాం అనేది వారంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి ఆలగడ్డ నుంచి 2వ రోజు బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత ఇక్కడ ఆయన మధ్యాహ్నం లోపున ఇక్కడికి చేరుకుని స్థానికులతోటి ముఖాముఖి నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా చూస్తే కనుక చాలామంది లబ్ధిదారులు కావచ్చు, రైతులు కావచ్చు, స్థానికులు కావచ్చు, వీరంతా కూడా ఈ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని చెప్పుకోవచ్చు. హరి ఓకే వినాయక్, ఏపీ బీజేపీలో ఒరిజినల్ సీనియర్లకు మొండి ఎదురవుతోంది. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో పార్టీకి చెందిన కీలక సీనియర్ నేతల పేర్లు లేకపోవడం ప్రస్తుతం కమలం పార్టీలో కలకలం రేపుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజు కూడా ఛాన్స్ దక్కలేదు. సో ఏం జరుగుతోంది? మా కరెస్పాండెంట్ నాయుడు విశాఖ నుంచి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. చెప్పండి నాయుడు. సో సీనియర్ నేతలు కూడా మొండిచేయి. సో ఇక్కడ చూస్తే కనుక మొత్తంగా చంద్రబాబు నాయుడు అలాగే పురంధేశ్వరి వీళ్ళకి హితులుగా లేకపోతే వాళ్ళకి అన్యాయులుగా ఉన్న వాళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి. మరి బీజేపీ సీనియర్ల మాట ఏంటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారి ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఎంపీ అభ్యర్థుల ఎంపికలోనే కాదు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలోనూ కూడా నిజమైన బీజేపీ నేతలకు, ఆర్ఎస్ఎస్ వాదులకు తీవ్రమైన అన్యాయం జరిగిందనే చర్చ బీజేపీ పార్టీలో నడుస్తుంది. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్న పివిఎస్ఎన్ మాధవ్, అలాగే మరికొంత నేతలు కూడా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయాలని భావించారు. అయితే తెలుగుదేశం పార్టీ నుండి ఎవరైతే బీజేపీలోకి వచ్చారో వారికే పెద్దపీట వేశారు. వారంతా కూడా చంద్రబాబు నాయుడుకు అనుచరులుగా ఉన్నారు, పురంధేశ్వరికి నమ్మిన బంటులుగా ఉన్నారు. వారందరికీ మాత్రమే పెద్దపీట వేశారు. మొదటి నుంచి కూడా ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో, ఎవరైతే పార్టీ కోసం చేస్తున్నారో వారందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది. నివేదికలు కూడా పురంధేశ్వరి తమకు అనుకూలంగా ఉన్నవారికే పంపించడం జరిగింది. తమ సామాజిక వర్గానికి చెందిన వారికి 3 ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపిక చేస్తే 3 అవకాశం కల్పించడం జరిగింది. వారిలో కామినేని శ్రీనివాస్ ఉన్నారు, అలాగే సుజనా చౌదరి ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ నుంచి ఎన్ ఈశ్వరరావు అనే వ్యక్తి ఉన్నారు. మిగతా సామాజిక వర్గాల వారికి అన్యాయం జరిగే విధంగా తమ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా పెద్దపీట వేసుకోవడం జరిగింది. సోము వీర్రాజు ఎంపీగా అవకాశం ఆశించారు. అయితే ఆయనకి ఎంపీగా అవకాశం లేదు. కనీసం ఎమ్మెల్యేగానే సరే అవకాశం వస్తుందని భావించారు. అది కూడా దక్కలేదు. మరొక నేత మాధవ్ కూడా అనకాపల్లి ఎంపీగా అభ్యర్థిత్వాన్ని ఆశించారు. అది కూడా జరగకపోగా కనీసం భీమిలి నుంచి కానీ లేదంటే విశాఖ సౌత్ నుంచి కూడా సీట్ ఇవ్వాలని ఆశించినప్పటికీ కూడా అది కూడా నెరవేరలేదు. మరోవైపు పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి కూడా, అలాగే పరిపూర్ణానంద స్వామి కూడా ఇద్దరు కూడా ఎంపీగా పోటీ చేయాలని భావించినప్పటికీ కూడా అవకాశం ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు అలాగే పురంధేశ్వరి అనుచరులకి అక్కడ సీట్లు ఇచ్చుకోవడం జరిగింది. అయితే తమకి ఎంపీగా అవకాశం రాలేనప్పటికీ కూడా కనీసం ఎమ్మెల్యేగా సరే అవకాశం వస్తుందని వారు భావించారు. అది కూడా జరగలేదు. ఎవరైతే చంద్రబాబు నాయుడుకి కానీ పురంధేశ్వరికి కానీ అనుచరులుగా ఉన్నారో వారికి మాత్రమే పెద్దపీట వేయడం జరిగింది. ఇందులోనూ కూడా 10 అసెంబ్లీ స్థానాలకు ప్రకటించినట్లయితే అందులో 6 ఇతర పార్టీల నుండి వచ్చిన వారికే, వలస నేతలకే కూడా పెద్దపీట వేయడం జరిగింది. దీన్ని నిజమైన బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ విధానాలు పక్కకు పోయి పురంధేశ్వరి విధానాలు, ఆమె సామాజిక వర్గానికి చెందిన విధానాలు మాత్రమే బీజేపీలో అమలు అవుతున్నాయి. ఇదే విధంగా ముందుకు వెళ్తే ఓట్ షేరింగ్ అనేది కూడా జరగదు. నిజమైన కార్యకర్తలందరూ కూడా పార్టీకి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుందని నిజమైన బీజేపీ నేతలంతా ఒక ఆవేదన అయితే వ్యక్తం చేసే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. హరి, నందమూరి అల్లుడు గురించి కూడా బీజేపీ నేతలు త్యాగాలు చేయవలసి వస్తుందని చాలా మదన పడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎవరు చక్రం తిప్పుతున్నారు? పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు మార్క్ రాజకీయం బట్టబయలు అయినట్టే అనుకోవచ్చా? ఖచ్చితంగా హరి, విశాఖ ఎంపీ స్థానాన్ని బీజేపీ నుండి జీవీఎల్ నరసింహరావు ఆశించారు. అయితే జీవీఎల్కు సీటు దక్కకుండా పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు తెర వెనక నుండి చక్రం తిప్పారు. అక్కడ బాలకృష్ణ రెండో అల్లుడు, పురంధేశ్వరి మేనగోడల భర్త అయిన
గీతం భరత్ అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. పురంధేశ్వరి ఒక బీజేపీ నేతకి అక్కడ ఎంపీ స్థానాన్ని ఇవ్వాలి. గతంలో కూడా అక్కడ బీజేపీ గెలిచింది కాబట్టి ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకే కేటాయించాలి. పార్టీ సీనియర్ నేత అయిన జీవీఎల్ నరసింహరావు ఇక్కడ పోటీ చేస్తారని చెప్పాల్సిన పురంధేశ్వరి ఈ సీటు తమకొద్దు, పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకే కేటాయించాలని ఆమె కోరడం బీజేపీ నేతలకు ఒక ఆగ్రహాన్ని అయితే తెప్పిస్తుంది. కేవలం తమ కుటుంబ సభ్యుల కోసం, తమ సామాజిక వర్గానికి చెందిన నేత కోసమే విశాఖ పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి కాకుండా తెలుగుదేశం పార్టీకి పొత్తులు వెళ్లే విధంగా పురంధేశ్వరి వ్యవహరించారు. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, లోకేష్, పురంధేశ్వరి వీరంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా ఏకమై ఒక నిజమైన బీజేపీ నేతకు, ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జీవీఎల్కు అన్యాయం చేశారనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. మొదటి నుంచి కూడా జీవీఎల్ విశాఖలోనే ఉంటున్నారు. అనేక పార్టీ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఒక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న జీవీఎల్కు ఎందుకు బీజేపీ నుండి విశాఖ ఎంపీ స్థానాన్ని ఇవ్వలేదు? పురంధేశ్వరి కేవలం తమ సామాజిక వర్గానికి, తమ బంధువర్గానికి పెద్దపీట వేసే విధంగా బీజేపీ స్థానాన్ని వదులుకున్నారనే చర్చ అయితే గతం నుండి కూడా బీజేపీలో నడుస్తుంది. హరి, ఓకే. సో నాయుడు మొత్తానికి జీవీఎల్ నరసింహారావు అవచ్చు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజు ఇలాంటి సీనియర్లకు కూడా చోటు దక్కకపోవటాన్ని ఏ విధంగా చూడాలనేది బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. సో ప్రస్తుతం అదే అక్కడ విశాఖలో బయటపడుతోంది. ఇక జనసేన విషయానికి వద్దాం. విజయవాడ పశ్చిమ రగడైతే చల్లారటం లేదు. పవన్ తీరుపై జనసేన కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. జనసేనకి విజయవాడ వెస్ట్ టికెట్ ఇవ్వాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. వెస్ట్ సీట్పై తగ్గేదే లేదంటున్నారు జనసేన నేత పోతిన మహేష్. సో ఏం జరుగుతుంది అక్కడ మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్ చెప్పండి, సో ఏం జరుగుతోంది? విజయవాడ వెస్ట్ విషయంలో రగడైతే చల్లారని పరిస్థితి కనిపిస్తోంది. సో ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నారా పోతిన అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నమ్ముకున్న మరో జనసేన నాయకుడు మోసపోయాడనే చెప్పుకోవచ్చు. విజయవాడ వెస్ట్కు సంబంధించి ఆ సీటును మొదటి నుంచి కూడా జనసేన ఆశిస్తోంది. టీడీపీ జనసేన అలయన్స్లో ఉన్నప్పుడు కానీ, తర్వాత బీజేపీ ఆ కూటమిలో చేరిన తర్వాత కూడా ఖచ్చితంగా విజయవాడ వెస్ట్ జనసేనకి వస్తుందని ఆశించారు. ఈ క్రమంలో బీజేపీకి ఆ సీటు వెళ్తుందన్న సమయంలో టికెట్ ఆశించిన పోతిన మహేష్ కూడా పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తెచ్చారు. పవన్ కళ్యాణ్తో సమావేశం అయ్యారు. పవన్ కూడా అతనికి ఒక హామీ ఇచ్చారు. కానీ ఈరోజు చూస్తే కనుక విజయవాడ వెస్ట్ సీటును బీజేపీకి కేటాయించారు. బీజేపీ నుంచి సుజనా చౌదరిని అభ్యర్థిగా కూడా ప్రకటించారు. దీంతో పోతిన మహేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జనసేన కార్యకర్తలు కూడా పవన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. 5 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడితే తమను వాడుకుని వదిలేశారు, తమను మోసం చేశారని వారంతా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గడిచిన 10-15 రోజులుగా కూడా పోతిన మహేష్ తనకు ఖచ్చితంగా వెస్ట్ టికెట్ ఇవ్వాలని చెప్పి పట్టుబడుతూ నిరసనలు, దీక్షలు చేస్తున్నారు. ఆయన అనుచరులు కూడా రకరకాల కార్యక్రమాలు కూడా చేసిన పరిస్థితి కనబడుతోంది. అయితే పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన హామీ ఏదైతే అది నెరవేరలేదో దీంతో అటు పోతిన మహేష్ కావచ్చు, ఆయన అనుచరులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పోతిన మహేష్ తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని గతంలో చెప్పారు. ఇప్పుడు అదే మాటకి కట్టుబడి ఉండేలాగా అక్కడ పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫోటో పట్టుకుని మాత్రం ఖచ్చితంగా జనసేన సింబల్ ఏదైతే ఉందో గ్లాస్ సింబల్తోనే ఎన్నికలకు వెళ్తానని చెప్పి పోతిన మహేష్ స్పష్టం చేస్తున్న పరిస్థితి మనకి తెలుస్తుంది. అయితే అశోక్, అటు కిరణ్ రాయల్ అవ్వచ్చు, లేకపోతే పోతిన మహేష్ లాంటి నాయకులు వీళ్ళకి గుర్తింపు తీసుకొచ్చిందే జనసేన వల్ల. పవన్ కళ్యాణ్ ఇమేజ్నే వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి పర్సనల్గా ఒక ఇమేజ్ అంటూ లేదు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు జనసేన చేపడుతోంది. సో నమ్మిన నాయకులందరూ తాను ఏది చెప్తే అదే వినాలి, అదే చేయాలి అనే ఒక ధోరణి కనిపిస్తోందంటూ జనసేన నాయకుల్లో ఒకటి వినిపిస్తోంది. అదే వాళ్ళ మాటల్లో కూడా అర్థమవుతోంది. సో దీనికి ఏం చెప్తారు? సో కార్యకర్తలు ఎలాంటి రకమైన ఫీలింగ్ ఉంది? అంటే కొంతమంది నాయకుల్లో ఆ తరహా భావన ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా పార్టీకి నాయకుడు ఎంత బలమో కింద క్షేత్రస్థాయిలో కార్యకర్తల సపోర్ట్ లేదే ఏ పార్టీ నిలవదు. విజయవాడలో ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి నాయకులు ఎవరైనా చెప్పాలంటే ఖచ్చితంగా పోతిన మహేష్ కూడా ఉంటాడని చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి ఆ స్థాయిలో గడిచిన 5 ఏళ్ళుగా కూడా కష్టపడ్డాడు. నేను అనేక సందర్భాల్లో పూర్తి స్థాయిలో పార్టీ కోసమే పనిచేశాను, డబ్బు కోల్పోయాను, మా సమయం అంతా కూడా పార్టీ కోసమే ఖర్చు చేశాము, అలాంటి తమకు టికెట్ ఎందుకు ఇవ్వరు అనేది వారు ప్రశ్నిస్తున్నారు. ఒక పోతిన మహేషే కావచ్చు, కిరణ్ రాయల్ కావచ్చు, అలాగే ఎవరైతే పంచకర్ల సందీప్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మీదే ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తానని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తుంటాడు. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో తమలాంటి వారికి ఒక అవకాశం ఇస్తారు. కేవలం డబ్బే ప్రాధాన్యం కాకుండా ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడి పార్టీని వృద్ధి చేసేందుకు కష్టపడిన తమలాంటి వారికి అవకాశం ఇస్తారని వారంతా భావించారు. ఆ కోణంలోనే వారంతా టికెట్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదే డిమాండ్తో వాళ్ళంతా కూడా ముందుకెళ్తున్నారు.
పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వకపోతే కొంతమంది నాయకులు చెప్తున్నట్టు బెదిరిస్తున్నారంటున్నారు కానీ వారు పడిన కష్టాన్ని నాయకుడు ఎందుకు గుర్తించట్లేదనేదే వారు వేస్తున్న ప్రశ్నగా మనకి ఇక్కడ తెలుస్తుంది హరి. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్. సో థ్యాంక్ యూ అశోక్ అండ్ మిగతా వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఇక తెలంగాణ స్టేట్ విషయానికి వద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇవాళ ప్రణీత్ భుజంగరావు అలాగే తిరుపతన్న కస్టడీపై కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ప్రభాకర్ రావు సహా మాజీ డీఐజీ నేతృత్వంలో జరిగినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. 15 మంది పోలీస్ అధికారులు వాళ్ళ చెప్పు చేతల్లోనే ఎస్ఐబి వ్యవహారం సాగినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ 15 మంది అధికారులే పూర్తిగా ఎస్ఐబిని కంట్రోల్ చేసినట్టుగా కూడా ప్రాథమిక విచారణ తేలింది. ప్రణీత్ రావు నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్లు జరిగినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. ఎస్ఐబి రిటైర్డ్ ఆఫీసర్ల పునరావాస కేంద్రంగా మారింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 రిటైర్డ్ ఏఎస్పీలు, 4 రిటైర్డ్ డిఎస్పీలకు కీలక బాధ్యతలు అప్పగించిన గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుకు 5 ఇన్స్పెక్టర్లు సహకరించినట్టుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. సర్వీస్లో ఉన్న అధికారుల పేర్లతో ఓఎస్డి అక్రమాలకు పాల్పడ్డారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ ప్రకంపనలు అయితే సృష్టిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఓ ఎమ్మెల్సీ పాత్ర ఉన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ఇజ్రాయెల్ నుంచి అధునాతన పరికరాలు రప్పించడంలో ఆ ఎమ్మెల్సీ ప్రమేయం ఉన్నట్టుగా వెల్లడైంది. దీంతో ఆ దిశగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ట్యాపింగ్ కేసులో రవిపాల్ కీలకంగా మారాడు. రవిపాల్తో ట్యాపింగ్ డివైజెస్ను తెప్పించినట్టుగా సిట్ ఆఫీసర్లు గుర్తించారు. ప్రస్తుతంలో తెలంగాణలో ఈ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది రచ్చ రేపుతోంది. ఇదే విషయంపై అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. వాసు, చెప్పండి. అనేక అంశాలు కీలకంగా బయటకు వస్తూ ఉన్నాయి. సో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఇంకా ఎందరి పేర్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో కీలకంగా ఎవరెవరు వ్యవహరించారు అంటే ఏం చెప్తారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి కేసు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన కస్టడీ పైన ఈరోజు నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోబోతుంది. వీళ్ళ కస్టడీ కోర్టు కూడా 7 రోజుల కస్టడీ కోరారు. మరి కోర్టు ఎన్ని రోజుల కస్టడీకి అనుమతిస్తుంది? ఇప్పటికే ప్రణీత్ రావు తన స్టేట్మెంట్లో కూడా కీలక అంశాలు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో మరో 2 అరెస్ట్ చేశారు. మరికొందరు పేర్లు అప్పట్లో పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు మరికొందరు కీలక అధికారులు, 3 అడిషనల్ ఎస్పీలు, 4 డిఎస్పీలు పూర్తిగా కూడా అంతా తామే నడిపారు. ఏకంగా ఎస్ఐబిలో తిష్టవేసి కూడా తాను ఇష్టానుసారంగా వ్యవహరించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఉన్నటువంటి అధికారుల ప్లేస్లో రిటైర్ అయిన తర్వాత కూడా ఓఎస్డీలుగా చలామణి అవుతూ అనేక ఫోన్లు ట్యాప్ చేశారు. చాలామందిని బెదిరించారు, డబ్బులు వసూలు చేశారన్నటువంటి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇక డివైజెస్ సంబంధించి ఇజ్రాయిల్ నుంచి ఎవరైతే హైదరాబాద్కు ఆ డివైస్ తీసుకొచ్చారో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఖచ్చితంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అత్యాధునికమైనటువంటి సర్వీస్ ప్రొవైడర్లకు కానీ, కేంద్ర హోంశాఖకు కానీ, తెలంగాణ హోమ్ సెక్రటరీకి కానీ, ఆ చీఫ్ సెక్రటరీకి సంబంధం లేకుండానే కేవలం ఎవరి ఫోన్ కావాలంటే వారి ఫోను వాళ్ళ ఇంటి సమీపంలో 300 మీటర్ల నుంచి కూడా మొత్తం ఫోన్ కాల్స్ అన్ని ఇదే విధంగా కూడా వీళ్ళు ఒక టెక్నాలజీని హైదరాబాద్ తీసుకొచ్చారు. దీంట్లో ఒక ఎమ్మెల్సీ కీలకంగా వ్యవహరించాడు. అతనికి సంబంధించి ఎవరైతే ఎస్ఐబికి టెక్నికల్ కన్సల్టెంట్గా ఉన్నటువంటి రవిపాల్ అనే వ్యక్తి ఆ టెక్నాలజీని తీసుకొచ్చాడు. దానికి ఆర్థిక సాయం ఒక ఎమ్మెల్సీ చేశాడు. ఐజీ ప్రభాకర్ రావు నేతృత్వంలో కూడా ఇదంతా కొనుగోలు జరిగింది అన్న అంశానికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. అయితే వీళ్ళంతా కలిపి దాదాపు 15 మంది చాలా కీలకంగా ఎస్ఐబిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని వ్యవహరించారు. కానీ వీళ్ళు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎందుకు ట్యాప్ చేశారు, ఆ డివైజులు ఎందుకు ధ్వంసం చేశారు అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు సాగాల్సి ఉంది. మరికొంతమందికి ఇలా 3 ఈరోజు కస్టడీ తీసుకొని విచారిస్తే మరికొన్ని కీలక పేర్లు ఇప్పటికే దేశం విడిచిపోయినటువంటి రాధాకిషన్ రావుతో పాటు ప్రభాకర్ రావులకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక ఎమ్మెల్సీ పేరు ఎవరైతే వినిపిస్తుందో, మరో ప్రైవేట్ వ్యక్తి రవిపాల్ పేరు ఏదైతే వినిపిస్తుందో వాళ్ళకి నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. అవసరమైతే కీలక అరెస్టులకు కూడా రంగం సిద్ధమవుతోంది. వీళ్ళ 3 కస్టడీ తీసుకుంటే మరికొన్ని కీలక అంశాలు వెళ్లి చూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ రోజు కస్టడీ పైన నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోబోతుంది. అదే సమయంలో సేమ్ టైం మరికొంతమందికి నోటీసులు జారీ చేసి వీళ్ళతో కలిపి విచారించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఆల్ రైట్ వాసు. సో అది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అప్డేట్స్.